హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు దసరా ధమాకా ఆఫర్ అనేది ఏపీఎస్సి గ్రూప్ 1 కోర్స్ మీద ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ పర్టికులర్ ఆఫర్లోని మీకు ఫ్లాట్ 10,000 రూపీస్ ఆఫర్ గ్రూప్ 1 కోర్స్ మీద ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఇప్పుడు 45,000 రూపీస్ వర్త్ కోర్స్ ఫ్లాట్ 10,000 ఆఫ్ తోటి 35,000 రూపీస్కి అవైలబుల్గా ఉందన్నమాట. బట్ ఈ ఆఫర్ వచ్చేసరికి మీకు కేవలం వ్యాలిడ్ టిల్ 31 అక్టోబర్ వరకు మాత్రమే. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎవరైతే గ్రూప్ 1లో జాయిన్ అవుతారో గ్రూప్ 2కి కాంప్లిమెంటరీ యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆపర్చునిటీ. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉన్నట్లయితే కాల్ 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. సో డూ రిమెంబర్ దాట్ మీరు ఒకవేళ గ్రూప్ 1 ఈ కమింగ్ వచ్చే నోటిఫికేషన్ని మోస్ట్లీ అక్టోబర్ ఎండింగ్ కల్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఈ కమింగ్ వచ్చే నోటిఫికేషన్ని కానీ మీరు యూటిలైజ్ చేసుకోవాలి, క్లియర్ చేయాలి అనుకుంటే ఎల్టీఎక్స్ క్లాసెస్లో క్లాసెస్ అనేవి మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది, విచ్ గివ్స్ యూ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. అండ్ సిమిలర్లీ అలానే ఇప్పుడు మన TSPSC గ్రూప్ 1 మీద కూడా అదే ఆఫర్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ APPSC గ్రూప్ 1 ఆఫ్లైన్ వచ్చేసరికి వైజాగ్లోని ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అనేవి ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు మీ ప్రిపరేషన్ని ఈఎంఐలో కూడా కట్టుకోవచ్చు. నెలకు 5,000 రూపాయల కట్టుకుంటూ మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఫస్ట్ ఇయర్ ప్లాన్ వచ్చేసరికి 45,000, లైఫ్ టైం అయితే మీరు ఒకవేళ 60,000, ఓకే 1 ఇయర్ అయితే మీకు 45,000, లేదు అంటే మీరు లైఫ్ టైం తీసుకోవాలనుకుంటే 60,000 ఆఫ్లైన్ కోర్స్ వైజాగ్లోనమాట. అండ్ ఒకవేళ సరే మీరు ఇది జాయిన్ అయితే ఆన్లైన్ గ్రూప్ 1 గ్రూప్ 2 కోర్సెస్ అనేవి మీకు యాక్సెసిబిలిటీ ఫ్రీ అనమాట. అండ్ మీకు దీనికి రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి, ఓకేనా? ఎస్. సో వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ అండ్ పాలిటీ MCQs ఫర్ గ్రూప్ 1 and 2 అనమాట. అండ్ ఈ క్లాస్ మీకు కవర్ చేస్తుంది శాంతి మేడం. డూ రిమెంబర్ దాట్. సో ఇప్పుడు మనకి గ్రూప్ 1 and 2 నోటిఫికేషన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో దట్ ఈస్ ద రీజన్ వై నేను పాలిటీ MCQs సెషన్ అనేది మీకు ఈ మళ్ళా లైక్ స్టార్టింగ్ చాప్టర్ నుండి మీకు MCQs రూపంలోని పాలిటీని రివైజ్ చేయడం అనేది జరుగుతుంది, ఓకేనా? సో ఇంకా వేస్ట్ చేయకుండా టైం అనేది ఫస్ట్ క్వశ్చన్లోకి ఎంటర్ అయిపోదాం. సో ఫస్ట్ టాపిక్ నేను వచ్చి కవర్ చేస్తుంది ఏంటి అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. సో మన కాన్స్టిట్యూషన్ ఎప్పుడు ఇవాల్వ్ అయింది, అసలు స్టార్టింగ్ ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయింది, లైక్ డిఫరెంట్ యాక్ట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1909 కానీ 35 కానీ 19 కానీ, అండ్ అలానే మనకి ఇమ్మీడియట్లీ సిపాయి మ్యూటినీ జరగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1858, అండ్ దానికి ముందు వరకు కూడా అంటే బ్రిటిష్ వాళ్ళ అండర్లోని ఉన్న యాక్ట్స్ కానీ అవన్నీ కూడాను వేరియస్ క్వశ్చన్స్ రూపంలోని వీ షాల్ బి గోయింగ్ టు సీ. రిమెంబర్ దట్ 1 కానీ 2లో కానీ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మీద మనకి ఎవ్రీ ఇయర్ 2 to 3 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో దట్ ఈస్ నాట్ ఏ సింపుల్ థింగ్ అనమాట. వీ నీడ్ టు స్కోర్ పాలిటీలోని హై మార్క్స్ అనేవి మీరు స్కోర్ చేసుకోగలరు. సో అందుకే డూ రిమెంబర్ దట్ ఇవి స్టాటిక్ బేస్డ్ ఉంటాయి కాబట్టి మీరు ఏంటి అంటే 2 out of or 3 out of 3 ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ తెచ్చుకునే స్కోప్ అనేది హై ఉంటుంది, ఓకేనా? సో the design of the national flag was adopted by the Constituent Assembly of India in. సో మంది జెండా ఫ్లాగ్ ఏదైతే తిరంగా అనేది ఉండిందో ఈ తిరంగా అనేది మనకి ఇది మనకు తెలుసు 15th August 1947 డే నాడు మనకి ఇండిపెండెన్స్ అనేది రావడం జరిగింది. సో అందుకే చాలా వరకు ఆన్సర్ ఏం పెడతారు, August 1947 అని పెడతారు. కాకపోతే ఏంటి అంటే దిస్ ఈజ్ రాంగ్ అనమాట. మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాళ్ళు వే బిఫోర్ అంటే లైక్ ఇండిపెండెన్స్ అనేది ఇంకా డిక్లేర్ చేసుకోకముందే మన నేషనల్ ఫ్లాగ్ అనేది ఈ తిరంగా 3 కలర్స్ జెండా ఏదైతే ఉంటుందో అది ముందుగుండానే అడాప్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో సీ దిస్ ఈజ్ ఈ తిరంగా అని చెప్పేసి అంటారు.
అండ్ దీన్ని ఎప్పుడు మన కాన్స్టిట్యూట్ అసెంబ్లీ వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం జరిగింది 22 జూలై 1947 అనమాట. అంటే 15 ఆగస్ట్ 1947కి కొన్ని రోజుల ముందే అనమాట. అండ్ తర్వాత టిల్ 26 జనవరి వరకు కూడా డొమినియన్ ఆఫ్ ఇండియాకి, ఎందుకంటే అప్పటికి మనకి ఇంకా కాన్స్టిట్యూట్ అసెంబ్లీ కానీ పూర్తి ఇండిపెండెన్స్ కానీ రాలేదు. సో అప్పటి వరకు. అండ్ ఆ తర్వాత నుండి రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనం అంటాము. అండ్ అప్పటి నుండి మన ఈ తిరంగా నేషనల్ ఫ్లాగ్ ఏదైతే ఉందో అది మన కంట్రీకి ఫ్లాగ్ అని చెప్పేసి చెప్తాం అనమాట. అండ్ రేషియో వచ్చేసరికి ఈ రేషియోలో ఉండాలి. లెంత్ అనేది 2:3 ఉండాలి. అంటే లైక్ లెంత్ ఈస్ టు విడ్త్ ఈస్ టు లెంత్ అనమాట. అండ్ తర్వాత మిడిల్లో చక్ర అనేది ఉంటుంది. అండ్ తర్వాత సార్నాథ్ లయన్ క్యాపిటల్ తలుక ఇదనమాట. అండ్ డయామీటర్ అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి ఏంటి అంటే లైక్ 24 స్పోక్స్తో పాటు విడ్త్ ఆఫ్ ద వైట్ బ్యాండ్ అనేది కూడా ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ విధంగా దీన్ని డిజైన్ చేయడం అనేది జరిగింది. సో ఇది కూడా మీకు తెలుసు, పింగళి వెంకయ్య గారు దీన్ని డిజైన్ చేయడం అనేది జరిగింది బేస్ యాక్చువల్లీ. ఆ తర్వాత దీన్ని కొంచెం మోడిఫై చేస్తూ ఈ యొక్క ఫ్లాగ్ అనేది మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో ఓకే, సో అందుకే కన్ఫ్యూజ్ అవ్వకుండా 15 ఆగస్ట్ అని పెట్టకండి. ఆన్సర్ వచ్చేసరికి జూలై 1947. అది కూడా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 22 జూలై 1947. దిస్ విచ్ యూ మస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అలానే నేషనల్ యాంథమ్ ఎప్పుడు, నేషనల్ సాంగ్ ఎప్పుడు, అవన్నీ కూడా ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాం అనేది కూడా యూ నీడ్ టు రిమెంబర్ దట్. ఎందుకంటే క్వశ్చన్స్ అనేవి ఈ విధంగా అడిగే స్కోప్ అనేది హైలీ ఉంటుంది. ఓకేనా? సో ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ ఇనాక్టెడ్ బై ఎ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ సెటప్. సో మనకి అంటే మన కాన్స్టిట్యూషన్ అనేది ప్రిపేర్ చేయడం కోసం అని చెప్పేసి ఒక గ్రూప్ని ఫామ్ చేసుకోవడం అనేది జరిగింది. ఆ గ్రూప్ పేరే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అని అంటాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఎంతమంది మెంబర్స్ ఉండాలి, ఈ పర్టికులర్ ఏరియా నుండి ఇక్కడ ఎంతమంది ఉండాలి, లైక్ పాకిస్తాన్ నుండి, లేకపోతే జమ్మూ అండ్ కాశ్మీర్ నుండి, లేకపోతే ఇండియా నుండి ఇంతమంది ఉండాలి ఎట్సెట్రా. ఇవన్నీ థింగ్స్ అనేవి మనకు తెలిసిందే. సో ఎగ్జాక్ట్లీ అంటే ప్రిన్స్లీ స్టేట్స్ నుండి, నార్మల్ స్టేట్స్ నుండి ఇంతమంది ఉండాలి ఎట్సెట్రా అని చెప్పేసి. సో దానికోసం ఒక ప్లాన్ అనేది క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఆ ప్లాన్ ప్రకారంగాను ఈ మెంబర్స్ అనేవి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఫార్మ్ అవ్వడం జరిగింది. ఆ ప్లాన్ పేరే అండర్ ద క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఆఫ్ 1956. ఓకే, ఈ క్యాబినెట్ 1946 ఇయర్లోని క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది అండర్ స్టాఫోర్డ్ క్రిప్స్ తాలూకా హెడ్ అనమాట. అందుకే దీన్ని లైక్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ అని కూడా అంటారనమాట. లైక్ ఆ పర్టికులర్ టైం పీరియడ్లోని ఆ యొక్క ప్లాన్ని బేస్ చేసుకొని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ దేనికోసం, మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని ప్రిపేర్ చేయడం కోసం అని చెప్పేసి ఫామ్ చేయడం అనేది జరిగింది. దాని బేసిసే ప్రిన్స్లీ స్టేట్స్ వాళ్ళు ఎంతమంది ఉండాలి, వేరియస్ స్టేట్స్ నుండి ఎంతమంది ఉండాలి ఏంటి అనేసి అది బేస్ అయ్యి ఉండనమాట. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ యూ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ బిల్ ఇన్ ద ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే ఏంటి? బ్రిటిషర్స్ తాలూకా టైం పీరియడ్లో ఉన్న లెజిస్లేటివ్ కౌన్సిల్ అని అర్థం. ఫర్ కంపల్సరీ అండ్ ఫ్రీ ఎడ్యుకేషన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై. సో యాజ్ ఆఫ్ నౌ మనకి ఏంటి అంటే త్రూ దిస్ మనకి రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టికల్ 21A ప్రకారంగా మనకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ఇండిపెండెన్స్ తర్వాత మనకి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసింది. కానీ ఇదే ప్రావిజన్ కంపల్సరీ అండ్ ఫ్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనే మొక్క 1947 ఇండియా ఇండిపెండెన్స్ రాకముందే యాక్చువల్లీ ఏంటంటే ఒక పర్సన్ ఈ బిల్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగిందని. అది ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఇట్ ఈస్ నథింగ్ బట్ అవర్ గోపాలకృష్ణ గోఖలే గారు అనమాట. గోఖలే గారు వచ్చేసరికి 1906లోని అతను ఎప్పుడైతే లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఎలెక్ట్ అయ్యారో అప్పుడే ఏంటి అంటే ఒక ప్లీ అనేది చేయడం అనేది జరిగిందనమాట. ఆ తర్వాత 1910లోని ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. దేనికోసం? దిస్ ఫ్రీ అండ్ కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కోసం. అఫ్ కోర్స్ ఈ బిల్ అనేది రిజెక్ట్ అయిపోయింది. ఓకేనా? సో ఇన్ఫ్యాక్ట్ ఏ ఇయర్ 1910-11 టైం పీరియడ్లోని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? సో ఆప్షన్ వచ్చేసరికి గోపాలకృష్ణ గోఖలే గారు, సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ది డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్.
ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ప్రిపేర్ చేయడంలోని డిఫరెంట్ కమిటీస్ అనమాట. స్టియరింగ్ కమిటీ అని, స్టేట్స్ కమిటీ అని చెప్పేసి, హ్యూమన్ రైట్స్ కమిటీ అని చెప్పి అలా డిఫరెంట్ కమిటీస్ అనేవి ఉండడం జరిగింది. దాంట్లో కాన్స్టిట్యూషన్కి ఒక డ్రాఫ్ట్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మనం ఏదైనా ఒక ఆన్సర్ రాయాలి చేయాలి అనుకున్నాం, ఒక రఫ్ డ్రాఫ్ట్ లాగా రాసుకుంటామంటాం కదా, అలాగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాన్స్టిట్యూషన్ కోసం ఒక రఫ్ డ్రాఫ్ట్ అనేది ప్రిపేర్ చేయడం కోసం డ్రాఫ్టింగ్ కమిటీ అనేది ఫామ్ చేయడం జరిగింది. సో ఆ డ్రాఫ్టింగ్ కమిటీ తాలూకా చైర్మనే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనమాట. అండ్ ఇతనితో పాటు ఇంకొక 7 మెంబర్స్ అనే వాళ్ళు కూడా ఉండడం జరిగింది. రిమెంబర్ దట్ జేపీ కృపాలిని గారు కానీ, తేజ్ బహదూర్ సప్రు గారు కానీ, వీళ్ళందరూ కూడా ఇంకా మిగతా అదర్ మెంబర్స్ వాళ్ళు కూడా ఉండడం అనేది జరిగింది. గుర్తుపెట్టుకోండి, మనకి మైనర్ కమిటీస్, మేజర్ కమిటీస్ అని చాలా ఉంటాయన్నమాట ఇలాగా. సో ఫండమెంటల్ రైట్స్ కమిటీ అని చెప్పేసి అట్లా. సో విచ్ వీ మస్ట్ నీడ్ టు రిమెంబర్ దోస్ కమిటీస్ అనమాట. ఆ కమిటీస్ ఎన్ని ఉన్నాయి, అసలు కమిటీస్ తాలూకా చైర్మన్స్ చాలా ఇంపార్టెంట్. రిమెంబర్ దట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మాత్రం, ఓకేనా. అండ్ స్టేట్స్ కమిటీ వచ్చేసరికి మనకి వల్లభాయ్ పటేల్ గారు, ఫండమెంటల్ రైట్స్ కమిటీ వచ్చేసరికి మనకి జవహర్లాల్ నెహ్రూ గారు, అలా డిఫరెంట్ కమిటీస్ ఉన్నాయి. అండ్ మోస్ట్ అస్టానిషింగ్ థింగ్ ఏంటి అంటే, అసలు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో కానీ, కాన్స్టిట్యూషన్ ప్రిపరేషన్లో కానీ అస్సలు ఇన్వాల్వ్ అవ్వలేని క్యాండిడేట్ ఎవరంటే మహాత్మా గాంధీ గారు. రిమెంబర్ దాట్. సో ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ which framed the constitution for independent India was set up in the year. సో ఇందా క్వశ్చన్లోనే మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఆ క్వశ్చనే వాడు ఇప్పుడు ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు అనమాట. ఏ ప్లాన్ ప్రకారంగా? క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఆఫ్ 1946 అని చెప్పేసి డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ ప్లాన్ తర్వాతే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఫార్మ్ అయిందనమాట. సో ఆబ్వియస్లీ ఆన్సర్ వచ్చేసరికి ఏంటి? 1946 అనమాట. Okay, that you must need to remember. And remember that last time 2017లోని ప్రిలిమ్స్లో గ్రూప్ 2లో ఈ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. అండ్ ఈవెన్ 2019లో గ్రూప్ 1లో కూడా ఈ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో రిపీటెడ్లీ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, ఎస్పెషల్లీ ఈ యొక్క పర్టికులర్ థింగ్ మీద ఏపీఎస్సి ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. సో విచ్ యూనిట్ టు రిమెంబర్ వెరీ వెల్. ఓకే, అండ్ అలానే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఎస్, సో నెక్స్ట్ క్వశ్చన్స్ చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ 2 కోసం, టీఎస్పీఎస్సి గ్రూప్ 2 కోసం 2023 రివైజ్డ్ సిలబస్ ఏదైతే ఉందో దాన్ని రీసెంట్ సిలబస్ని కవర్ చేస్తూ సివిల్స్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అనేవి టీచ్ చేయించడం జరిగింది. అవి ఇప్పుడు మీకు రికార్డెడ్లోని ప్రిలిమ్స్ 7,000 రూపాయలకి అండ్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ వచ్చేసరికి 10,000 రూపాయలకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో సిమిలర్లీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 కూడా ప్రిలిమ్స్ 7,000, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ అయితే రికార్డెడ్ 10,000కి ఉన్నాయన్నమాట. అండ్ డూ రిమెంబర్ దట్ దీంతో పాటు మీకు ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేది కూడా వస్తుందన్నమాట విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆపర్చునిటీ. ఓకే, అండ్ దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కావాలనుకుంటే కాల్ 7893899553 ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ రిమెంబర్ దాట్ ఒకవేళ గ్రూప్ 1 కోర్స్ కానీ మీరు తీసుకున్నారంటే గ్రూప్ 2 అనేది ఏపీఎస్సి అయినా టీఎస్పీఎస్సీ అయినా సరే, గ్రూప్ 1 ఏది మీరు తీసుకున్నా సరే మీకు కాంప్లిమెంటరీ యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది. రిమెంబర్, ఓకే, గ్రూప్ 2కి సెపరేట్గా మీరు కోర్స్ తీసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. ఓకే, సో ఐమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. The Constituent of India was elected by Constituent Assembly set up. So same question, repeated question under the Cabinet Mission Plan of 1946 anamata. I'm really sorry, I didn't check it. So repeated question, this is it. Who among the following was not a member of the Constituent Assembly established in July 1946? So Constituent Assembly July 1946 time period loni ఫార్మ్ అవడం జరిగింది. సో దాంట్లోని డిఫరెంట్ కమిటీస్ అనేవి ఉన్నాయి. సో జేబీ కృపాలిని గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఇలాగ అందరూ కూడా, తేజ్ బహదూర్ సప్రు గారు కానీ, వీళ్ళందరూ కూడా మెంబర్స్ అనమాట. అయితే ఇచ్చిన వాళ్ళలోని ఎవరు మెంబర్ కాదు అని అడుగుతున్నారు. సో ఇప్పుడు నేను ఆ పాయింట్ మీకు డిస్కస్ చేయడం జరిగింది. సో ఈవెన్ దో ఇండిపెండెన్స్ తాలూకా వాటిల్లోని అంత గ్రేట్ రోల్ అనేది మహాత్మా గాంధీ గారు ప్లే చేసిన, కాన్స్టిట్యూషన్లో మాత్రం దాని ప్రిపరేషన్లో మాత్రం మహాత్మా గాంధీ గారు అస్సలు రోలే ప్లే చేయలేదు. సో మహాత్మా గాంధీ గారు ఏ కమిటీ అంటే ఏ కమిటీలో కానీ ఏ మెంబర్ కింద కూడా మాత్రం ఇతను ఉండలేదన్నమాట. ఓకేనా, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్.
What is the special constitutional position of Jammu and Kashmir? సో యాక్చువల్లీ జునాగఢ్ కానీ హైదరాబాద్ కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మిగతా ప్రిన్స్లీ స్టేట్స్ని కానీ వాటన్నిటిని కూడాను ఇండియాలోని జాయిన్ అవ్వమని చెప్పినప్పుడు ఈ మూడు కూడా రిజెక్ట్ చేశారనమాట. సో పోలీస్ ఫోర్స్ తోటి అండ్ డిఫరెంట్ టూల్స్ అనేవి యూజ్ చేయడం ద్వారా జునాగఢ్ని, హైదరాబాద్ని అండ్ జమ్మూ కాశ్మీర్ని ఇండియాలోని మర్జ్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. సో ఆ పర్టికులర్ టైం పీరియడ్లోని జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళని ఒప్పించారు అంటే లైక్ వాళ్ళని ఒప్పించింది వాళ్ళకు ఒక స్పెషల్ పొజిషన్ అనేది ఇస్తాము అని చెప్పేసి. అయితే ఆ టైంలో మనం తీసుకున్న థింగే ఆర్టికల్ 370 అనమాట, స్పెషల్ కాన్స్టిట్యూషన్ ఆర్ ఇట్స్ ఓన్ కాన్స్టిట్యూషన్ ఫర్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనమాట. సో మనకి అదే ఆర్టికల్ 370. కానీ రిమెంబర్ దట్ 2019 టైంలో ఆర్టికల్ 370ని క్లోజ్ చేసేయడం అనేది జరిగింది, దాన్ని అబ్రోగేట్ చేసేసారు కాన్స్టిట్యూషన్ నుండి. సో ఇప్పుడు నౌ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్ 2 సెపరేట్ యూనియన్ టెరిటరీస్ అనమాట, కాశ్మీర్ ఇంకా లద్దాఖ్. ఓకే, సో దాట్ యూ నీడ్ టు రిమెంబర్. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ పొజిషన్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫ్లాగ్ అండ్ మన కంట్రీలో అప్లై చేసిన లాస్ అవన్నీ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో అప్లై అవ్వవు. వాళ్ళకి ఓన్ సెపరేట్గా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సివిల్ ప్రొసీజర్ కోడ్స్ అనేవి ఉండేవి ఎట్సెట్రా. బట్ విత్ 2019 ఈ ఆర్టికల్ 370 ఎప్పుడైతే క్లోజ్ అయిపోయిందో ఆ ఎఫెక్ట్స్ అన్నీ కూడా పోవటం అనేది జరిగింది. బట్ ఆ టైం పీరియడ్లో వాడు అడిగాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కాన్స్టిట్యూషన్. ఆ పర్టికులర్ టైం పీరియడ్లో ఇండిపెండెన్స్ టైంలో అడిగాడు వాడు, అందుకే క్వశ్చన్ అనేది అది. ఆన్ హూస్ రికమెండేషన్స్ వాజ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫార్మ్డ్? కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది ఎవరి రికమెండేషన్స్ తోటి ఫామ్ చేయడం అనేది జరిగింది. సో క్వశ్చన్ ఏ ప్లాన్ అన్నా, ఏ ఇయర్ అన్నా, ఎవరి తాలూకా రికమెండేషన్స్ అన్నా ఆన్సర్ అన్నిటికీ కూడాను క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఆఫ్ 1946. దాట్ యూ నీడ్ టు రిమెంబర్ వెల్. ఓకే, which of the following acts gave representation to the Indians for the first time in legislation? అసలు ఇండియన్స్కి ఫర్ ద ఫస్ట్ టైం లెజిస్లేషన్లోని ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అనేది. సో యాక్చువల్లీ ఎప్పుడు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1858 ఎప్పుడైతే సిపాయి మ్యూటినీ జరిగిందో తర్వాత అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది దట్ ఇండియన్స్ని కూడా ఇంకా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి. సో తర్వాత వాళ్ళు నాన్ అఫీషియల్ రిప్రజెంటేషన్ అలాంటివన్నీ కూడా ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఫస్ట్ టైం వచ్చేసరికి మనకి ఎగ్జిక్యూటివ్లోని సత్యేంద్ర ప్రసాద్ సిన్హా గారి రూపంలోని, అంటే అతనికి ఫస్ట్ టైం ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నుండి మనకి ఏంటి అంటే ఈ రిప్రజెంటేషన్ అనేది ఏంటి, లెజిస్లేషన్లో మన తాలూకా ఇన్వాల్వ్మెంట్ ఆర్ ఇంటర్ఫియరెన్స్ అనేది, ఇండియన్స్ తాలూకా ఇంటర్ఫియరెన్స్ అనేది స్టార్ట్ అయిందనమాట. అదే ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1909 అనమాట. సో అప్పటి నుండి మనకి ఏంటి అంటే ఈవెన్ లెజిస్లేషన్లో కూడా ఇండియన్స్ తాలూకా ఇంటర్ఫియరెన్స్ అనేది స్టార్ట్ అయింది. సో ఎస్, దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఫర్ టుడే అనమాట. ఐ హోప్ మీకు అందరికీ కూడా ఈ క్వశ్చన్స్ అనేవి హెల్ప్ అవుతున్నాయి అండ్ మళ్ళీ ఇంకొకసారి మీకు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేది రివైజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అని. సో దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఈ 10 క్వశ్చన్స్ మీకు క్వశ్చన్స్ కాదు, టుమారో ఆల్సో అండ్ ఆల్మోస్ట్ ఒక 20 to 30 క్వశ్చన్స్ కవర్ చేయడానికి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మీద నేను ఐ విల్ బి గోయింగ్ టు ట్రై. ఓకే, సో సెషన్ అనేది క్లోజ్ చేసే ముందు ఇంకొక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు దసరా ధమాకా ఆఫర్ కింద TSPSC Group 1 మీద ఫ్లాట్ 10,000 రూపీస్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. యూజువల్లీ 45,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది మీకు ఫ్లాట్ 10,000లోని 35,000 రూపీస్ ఆఫ్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవరైతే Group 1 కోర్స్ తీసుకుంటారో మీకు కాంప్లిమెంటరీ యాక్సెస్ టు Group 2. అయితే ఫీ వచ్చేసరికి మీకు వ్యాలిడ్ అనేది 31st అక్టోబర్ వరకు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీ. ఓకే, సో అందుకే దీన్ని యూజ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చే Group 1 నోటిఫికేషన్ని తెలంగాణలోని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు టెస్ట్ సిరీస్ అవన్నీ కూడా మీకు ఉంటాయన్నమాట. సో విత్ దాట్ యూ కెన్ ఆల్సో ఎవాల్యుయేట్ యువర్ నాలెడ్జ్. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ ఆర్ ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? So have a good day students, all the very best for your preparation and do remember that polity is one of the most important component anamata. Full out of full marks అనేవి మీ స్కోర్ చేసుకోవడానికి. ఓకేనా? So if you really like the video, please do like, share, subscribe to LTX classes channel. Have a good day, take care.